శ్రీమాత్రే నమః. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అన్నది లలితా సహస్రనామంలోని 2వ శ్లోకం. దీనిలోని ప్రతి పదం యొక్క భావాన్ని లోతుగా గమనించినట్లయితే ఉద్యద్భాను సహస్రాభ అన్న పదం గాఢ అంధకారంలో నుంచి జ్ఞానం వైపు మనల్ని తీసుకువచ్చేందుకు ఈ జగత్తుకి ఒక్క సూర్యుడు చాలు. అలాంటిది కొన్ని కోట్ల అనంతమైన సూర్యుని ప్రభలు ఉదయిస్తున్న రంగులో వెలిగే తల్లి మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే తన వైపు లాక్కోవటానికి మనం కీర్తించవలసిన నామమే ఉద్యద్భాను సహస్రాభ. చతుర్బాహు సమన్విత. అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. మనం ప్రతి ప్రతిమలో గమనించినా అదే చూడగలుగుతాం. అయితే ఆ 4 చేతులు ఎందుకుంటాయి అంటే సృష్టిని తయారు చేసినప్పుడు, ఉత్పత్తి చేసినప్పుడు, దానిని రక్షించేటప్పుడు, దానిని పాలించేటప్పుడు, దానిని లయం చేసేటప్పుడు, ఆ సృష్టిలో ధర్మాన్ని ఉద్ధరించేటప్పుడు ఈ 4 చేతులు ఆమెకు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పటానికి వాడే పదమే చతుర్బాహు సమన్విత. రాగస్వరూప పాషాఢ్య. రాగం అనేది అనుబంధానికి గుర్తు. భవసాగరంలో చిక్కుకున్న మనమందరము కూడా మన కుటుంబ బంధాలే కావచ్చు, తరాల నుంచి వస్తున్న బంధాలు కావచ్చు, వంశప్రతిష్టతో పేరొందిన భావాలే కావచ్చు, ఏవైనా అవన్నింటితో ముడిపడి ఉంటాము. ఆ ముడిపడిన పాశాలన్నీ అమ్మ దగ్గరికి మనల్ని చేరనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అలాంటి పాశాలను తన దగ్గర ఉన్న పాశంతో లాగి బయటపడేసే శక్తి కలిగిన తల్లి రాగస్వరూప పాషాఢ్య. క్రోధాకారాంకుశోజ్వల. క్రోధం అనే అంకుశాన్ని చేతిలో పట్టుకుని, తన కుడి చేతిలో పట్టుకుని ఎవరైతే తన దగ్గరికి తన పేరును నిరంతరం స్మరిస్తూ తన వైపు అడుగులు వేస్తుంటారో వారికి వచ్చే అడ్డంకులన్నింటినీ ఏకధాటిగా తొలగించేంత చల్లని తల్లి శ్రీమాత.